కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి నెహ్రూ బొమ్మ సెంట్రల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుడుతూ దాన్ని అందులో భాగంగా మన కాన్స్టిట్యున్సీలో చిర్రి బాలరాజు గారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు ఉపనేతగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఓపెన్ చేయడం, అందులో మేము అందరం కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపడతా ఉన్నారు. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. దీన్ని పారిశుద్ధ్యం అంటే అందరికీ తెలుసు. పారిశుద్ధ్యం ఎంత అవసరమో మన రాష్ట్రంలో ఎంత అవసరమో అనే దాని మీద ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీంట్లో యువత కానీ అందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని పొడి చెత్తని అలాగే తడి చెత్తని కూడా వేరు చేసే విధానాన్ని కానీ, అలాగే దీంట్లో ఏ రకంగా మనం చెత్తని రీసైకిల్ చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు టూరిస్ట్ ప్లేసులు కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, ఎంత పెద్ద దేశంలో, ఎంత పాపులేషన్ ఉన్న దేశంలో ప్రపంచం ఎక్కడ తిరిగి వచ్చినా పారిశుద్ధ్యత లేనటువంటి దేశంగా మనం గుర్తించబడుతున్నాం. దీన్ని మనందరం కూడా గమనించాలి, మనం బాధ్యతగా తీసుకుని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనేటువంటి ఒక మంచి క్యాప్షన్స్తో ఈరోజు రాష్ట్రం అంతా కూడా పరిశుభ్రంగా, ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో చేపట్టాలని ఎన్డీఏ కూటమి నాయకులు